గమనించండి బిడ్లారా, ఈరోజు అంశము చెట్టు మరియు దాని యొక్క వేర్ల ఉపయోగములో రెండవ భాగం. ఈ రెండవ భాగములో మనము కొన్ని వచనాలు ధ్యానాంశముగా తీసుకుందాము. మొదటిది స్థిరత్వము. చెట్టు స్థిరంగా ఉంటుంది. దానికి కారణం దాని యొక్క వేర్లు భూమిలో పాతుకుపోయి చెట్టును స్థిరంగా ఉంచుతుంది కనుక. రెండవది ఏంటంటే పోషణ. పోషణ అనగా అది భూమిలోని ఆహారమును, లవణాలను, ఖనిజాలను అది తీసుకొని చెట్టుకు అందిస్తుంది. మూడవది ఆహారపు నిల్వ. అంటే చెట్టు ఆహారమును నిల్వ చేసుకుంటుందట. నీటిని మరియు ఆహారమును చెట్టు నిల్వ చేసుకుంటుంది. నిల్వ చేసుకొని అది ఆహార కొరత సమయంలో తనకున్నటువంటి నిల్వ చేసినటువంటి ఆహారమును అది తీసుకుంటుంది. నీటి కొరత సమయంలో కూడా, నీరు తక్కువైనప్పుడు కూడా అది నీటిని తేమ రూపములో వేర్ల ద్వారా చెట్టుకు అందిస్తుంది. మీకు అంతకుముందు చెప్పాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక చెట్టు ఉంది, పచ్చగా చెట్టు. అది చాలా పచ్చగా ఉంది, చూడడానికి అందంగా ఉంది. కానీ దాన్ని తవ్వినట్లయితే ఒక 2-3 ఫీట్ల లోతు తవ్వినను దాని వేర్లన్నీ బయటకు వచ్చిన లోపల మనకు నీరు అందదు, కానీ అది పచ్చగా ఉంటుంది. ఎందుకలా అంటే భూమిలోని తేమ శాతమును ఆ చెట్టు పీల్చుతుందన్నమాట. అక్కడ తవ్వితే నీరు లేకపోయినా ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. అంటే భూమిలోని తేమను ఆ చెట్టు పీల్చుకున్న కారణాన్ని బట్టి అది పచ్చగా ఉంటుంది. అంటే ఆహారపు నిల్వలో ఇది ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. మూడవది ఔషధ గుణాలు. నాలుగవది ఔషధ గుణాలు. అంటే చెట్టు మరియు దాని ఆకులు, దాని వేర్లు, దాని యొక్క బెరడు, దాని యొక్క ఆకుల యొక్క అంచులు, తొడిమెలు మొదలగునవి చెట్టు పై భాగము మొదలుకొని కింది ఏర్ల వరకు దానికి ఔషధ గుణాలు ఉన్నాయి. ఏ గుణాలండి? గట్టిగా చెప్పండి. ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ 4 మాటలు మనము ధ్యానం చేసి మనము ముందుకు సాగుదాం. కాబట్టి బిడ్డలారా గమనించండి. మొదటి అంశంలో చెట్టు స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండడానికి వేర్లు భూమిలోకి పాతుకుపోయి భూమిని గట్టిగా పట్టుకుంటున్నాయి. అంతేకాకుండా భూమి కోత కాకుండా చెట్టు వేర్లు అవి భూమిని కాపాడుతున్నాయి. భూమి కోత అవుతున్న ప్రదేశాలలో చెట్లు పెట్టినట్లయితే భూమి యొక్క కోతను ఆపు చేస్తుంది. అంటే ఇక్కడ మన చుట్టూ ఓపెన్ కాస్ట్ గుట్టలు ఉన్నాయి కదా, మట్టి. కానీ ఇప్పుడు చూడండి, అది మొత్తం చెట్లతో నింపబడింది. కానీ ఆ చెట్లు పెట్టకపోతే ఇప్పటికి ఆ మట్టి చాలా వరకు కొట్టుకొని పోయి సమాన స్థాయికి వచ్చేది. కాబట్టి బిడ్డలారా గమనించండి, చెట్ల యొక్క స్థిరత్వానికి మూలము చెట్టుకు అంటే పైకి కనబడని అంతరార్థములో, అంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ చెట్ల వేర్ల యొక్క శక్తి సామర్థ్యములే చెట్టుకు బలమును ఇస్తున్నవి. అంతేకాకుండా అంతకుముందు మీకు చెప్పినట్టుగా చెట్టు తన పైకి ఎదిగిన దానికన్నా 2 నుండి 4 రెట్లు భూమి లోపలికి వెళ్తుంది. అంటే చెట్టు పైకి ఒక 2 మీటర్లు కనబడినట్లయితే భూమిలో ఇంచుమించు 4 మీటర్లు లేదా 5-6 మీటర్ల లోతు
దాని వేరు పోతుంది, గనుక చెట్టు బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితములో స్థిరత్వము కీర్తనలు 21వ కీర్తన 7వ వచనం మనం చూద్దాం. త్వరగా చదువుదాం. 21వ కీర్తన 7వ వచనంలో, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అంటే ఆధ్యాత్మికంగా దేవుడు మనలను చెట్లతో పోలుస్తున్నాడు. దేవుడు మనల్ని చెట్లతో పోలుస్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశస్థులు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు సైన్యములకు అధిపతి దేవునికి ద్రాక్ష తోట అంట. అంటే దేవుడు దైవభక్తి కలిగినటువంటి వారిని, విశ్వాసము కలిగిన వారిని చెట్లతో పోలుస్తున్నాడు. చెట్లతో పోల్చడానికి గల కారణం ఏంటంటే, గమనించండి బిడ్డలారా, చెట్టు యొక్క ప్రాథమికమైన లక్ష్యము నీడ మరియు ఫలములు, ప్రశాంతత, మంచి గాలి ఇస్తుంది. ఈ చెట్టు యొక్క మంచి గుణాలలో ప్రకృతికి ఉపయోగపడే లక్షణాలు, అలాగే దైవభక్తులైనటువంటి వారు, దేవుడు తన భక్తులను చెట్లతో పోలుస్తున్నాడు. చెట్టు ఏ విధంగా పృథివీకి అనగా భూమికి, సకల మానవాళికి ఉపయోగపడుతుందో, ఒక భక్తుడు కూడా, విశ్వాసము కలిగిన వాడు కూడా అలాగే ఇతరులకు ఉపయోగపడాలి. ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని చెట్టు. అది మన నుండి ఏమీ ఆశించటం లేదు, కానీ మనకు నీడనిస్తుంది, ఫలములనిస్తుంది, ఆశ్రయం కల్పిస్తుంది, ప్రశాంతమైన గాలి ఇస్తుంది. గనుక గమనించండి, స్థిరత్వములో కీర్తనలు 21:7లో ఏమంటాడంటే, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు గనుక అతడు స్థిరంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అంటే ఆధ్యాత్మికంగా చెట్టు యొక్క స్థిరత్వానికి మనం అనుభవించుకోవాల్సింది ఏంటంటే, దేవునిపై దృఢమైన నమ్మకం, దేవునిపై బలమైనటువంటి నమ్మకము. ఆ నమ్మకమును కలిగిన వారు స్థిరంగా ఉంటారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలా చెప్తున్నాడు. త్వరగా మీరు తీసి చదివినట్లయితే మంచిది. ప్రభువు రాక సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అంటే స్థిరత్వము ఆధ్యాత్మిక జీవితములో దైవ భక్తుడికి స్థిరమైన విశ్వాసం కావాలి. అంటే నిలకడైనటువంటి స్థితి, సంచలమైనటువంటి మనసును, ద్విమనస్కత్వమును దేవుడు ద్వేషిస్తున్నాడు. కాబట్టి దేవుడు స్థిరత్వము కోరుతున్నాడు. అది విశ్వాసములో స్థిరత్వం కావాలి మనకు. గనుక మీ హృదయములను స్థిరపరచుకొనండి అంటాడు. 2వ పేతురు పత్రిక లేక 1 పేతురు పత్రిక 5:9 చూడండి. 1 పేతురు 5:9లో ఇలా అంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన
సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పీమట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అంటే విశ్వాసమందు స్థిరులై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది ప్రాథమిక లక్షణము, చెట్టులో స్థిరత్వము. రెండవ మాట చూసి మనం ముందుకు సాగుదాం. రెండవ మాటలో పోషణ. చెట్టు పోషణ విషయంలో అది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అన్ని రకాల ఆహారపు యొక్క నిల్వలను చేసుకొని అది చెట్టునకు అందిస్తుంది. కనుక నీవు నేను మనమందరము కూడా చెట్టుతో పోల్చబడిన మనకు దేవుడు నిత్యము పోషణ ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనము లేదా 3వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 27 2వ వచనములో, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిని గూర్చి పాడుడి, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రును దాన్ని కాపాడుచున్నాను. అంటే చెట్టు యొక్క పోషణ. ఈ పోషణ ఎవరు చూసుకోవాలి? రెండవ అంశములో అని మనం చూసినట్లయితే, తోటమాలి చెట్టుకు పోషణనివ్వాలి. తోటమాలి చెట్టుకు పోషణనివ్వాలి. చెట్టు యొక్క పోషణ నీరు మరియు ఎరువు, అలాగే తౌటము మరియు దాని చుట్టూ కాపుదల. అంటే మీరు గమనించారా, మీ పెరట్లో ఉన్నటువంటి ఒక చెట్టు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది అనంటే, ఫలభరితంగా ఉందంటే, మీరు దానికి ఎరువు, నీరు మరియు కాపుదల భద్రతని ఇస్తున్నారు కనుక అది అంత అందంగా ఫ్రూట్ఫుల్గా ఉంది, అంటే ఫలభరితముగా ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నీకు అవసరమైన వాక్యమైన నీరు, అవసరమైన వాక్యమైన ఆహారము, అలాగే అవసరమైనటువంటి గద్దింపు, అంటే దైవజనుడి చేత గద్దించబడుట, లేక దైవజనుడు ఆ వ్యక్తిని, అంటే ఉదాహరణ చెట్టును తవ్వుతున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పనికిరాని వేర్లను తీసివేయాల్సి వస్తుంది. అలాగే దీని పోషణలో దైవజనుడు చూడాల్సినటువంటి శ్రద్ధ, అంటే పనికిరాని ఆశలు, కోరికలు మరియు ఎక్స్టర్నల్ ఏదైతే ఉందో వాటిని తీసి పారేస్తారు. ఈ చెట్టు యొక్క పోషణ ఎవరు చూస్తారంటే తోటమాలి. ఇకపోతే మూడవ అంశంలో ఆహారపు నిల్వ. చెట్టు ఆహారమును నిల్వ చేసుకుంటుంది. ఆహారమును నిల్వ చేసుకొని అది ఆహారము కొరతగా ఉన్నప్పుడు ఆ చెట్టుకు, అంటే వాస్తవంగా మనమైతే ఎలాగా రేపు భవిష్యత్తు కొరకు ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నామో, చెట్లు కూడా వాటి యొక్క ఆహారమును అవి సిద్ధం చేసుకుంటాయని. చెట్టుతో పోల్చబడినటువంటి మానవుడు ఆహారమును నిల్వ చేసుకోవాలి. ఏం చేయాలి? దీని గురించి అంతకుముందు మీకు చెప్పాను, మీకు గుర్తుందా? అంటే యోసేపు ఆ కలల భావము చెప్పినప్పుడు, అంటే దాని భావం ఏంటంటే, ఒక చేనిలో పుష్టికరమైనటువంటి వెన్నులు 7 వెన్నులు మొలిశాయి బలంగా, అంటే 7 కర్రలకి పుష్టికరమైనటువంటి వెన్నులు మరి చాలా చక్కగా ఎదిగాయి, అవి చాలా బలంగా ఉన్నాయి. కానీ తర్వాత మరొక 7 పీల వెన్నులు వచ్చేసి ఈ పుష్టికరమైనటువంటి వెన్నులను తినేసాయంట. ఇది ఫరో కలత చెందాడు. అంటే దీనిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇది మరలా మొదలు పెట్టినట్లయితే మనము ముందుకు సాగలేము.
కానీ దానికి చక్కని ఆలోచన యోసేపు చెప్పాడు. దాని భావం 2 సార్లు రెట్టింపు చేయబడింది. కానీ మొదటి అంశం చెప్తున్నాను, ఆ 7 పులిసిన వెన్ను అంటే పుష్టికరమైనటువంటి వెన్నులు 7 సంవత్సరాల సమృద్ధి పంట, ఆ 7 పీల వెన్నులు 7 సంవత్సరాల కరువు కాలము అని దానికి వివరణ ఇచ్చాడు. కాబట్టి దేశమును కరువు నుండి రక్షించుటకు, దేశమును కరువు నుండి కాపాడుటకు మరి ఏం చేయమంటారని యోసేపును ఫరో అడిగారు. అప్పుడు యోసేపు చెప్పాడు, సమృద్ధిగా పడినటువంటి 7 సంవత్సరాల ఆహారమును మీరు నిల్వ చేయండి. ఆహారమును భద్రము చేసినట్లయితే కరువు సంవత్సరాలలో మీరు దానిని ప్రజలకి అంటే పోషణ నిమిత్తం మీరు ఇవ్వచ్చు అని చెప్పాడు. కాబట్టి అంత సామర్థ్యము కలిగిన వారు ఎవరు లేరు, ఆ పని నీవే చేయాలని అంతటి ఐగుప్తు రాజ్యమును పరిపాలించిన ఫరో రాజు యోసేపునకు ఆ బాధ్యతలు అప్పగించాడు. అంటే ఆహారపు నిలువ ద్వారా 7 సంవత్సరాల కరువు నుండి దేశమును కాపాడగలిగాడు యోసేపు. అందుకే యోసేపును గురించి ఒక మాట చూసినట్లయితే, యోసేపును గురించి మరి మోసే మరియు యాకోబు మాట్లాడినప్పుడు, యోసేపును గురించి మాట్లాడినప్పుడు యోసేపు ఫలించేటి కొమ్మ అన్నాడు. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనంలో యోసేపు ఫలించేటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించేటి కొమ్మ అంటే దేవుడు భక్తులను చెట్లతో పోల్చాడు. మీకేమన్నా అర్థమవుతుందా? వ్యర్థంగానే నేనేదో చెప్పుకున్నట్టుగా ఇంకెప్పుడు ముగిస్తాడో బాబు అన్నట్టుగా ఉందా? గమనించండి బిడ్డలారా, దేవుడు మానవులను చెట్లతో ఎందుకు పోల్చాడు అని ఆలోచన చేసినట్లయితే, 3వ మాటలో ఆహారపు నిలువలో చెట్టు ఆహారమును నిల్వ చేసుకున్నట్టుగానే యోసేపు ఆహారమును నిల్వ చేసుకున్నాడు. అవసరమైతే ఈ మాటతో మనం ఇంటి చేద్దాం. యోసేపు ఆహారమును నిల్వ చేశాడు. అది మన అందరికీ తెలిసిందే కదా. గనుక ఆహారము యొక్క నిల్వ చాలా శ్రేష్టమైనది. నిర్గమకాండము 16:32 చూద్దాం ఏం చెప్తుందో. 16:32 మరియు మోసే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూస్తున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. ఇక్కడ మోసే ఏం చెప్తున్నాడంటే, 40 సంవత్సరాలు మీరు ఐగుప్తు దేశంలో ఆహారము భుజించి జీవించారు కదా, అదే మన్నా. కాబట్టి ఒక పాత్ర నింపి మీరు ఉంచండి అని చెప్తున్నాడు. ఒక పాత్ర నింపి మీరు ఉంచండి. ఎందుకు ఉంచమన్నాడంటే, మీ పిల్లలు రాబో తరము వారికి తెలియాలి ఈ విషయం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, గర్వంగా చెప్పుకుంటాను, మా నాన్న పెట్టిన మామిడి చెట్ల ఫలములు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నిన్న ఎవరు సహోదరు చెప్పారు, అయ్యగారు ఈసారి పచ్చడికాయలు మాకు కావాలంటే ఖచ్చితంగా అమ్మని చెప్పారు. అంటే ఉదాహరణ, నాన్న సంపాదించిన ఆస్తి అంటే నాన్న సంపాదించినది ఏది సంపాదిస్తే అది నాన్న ఆ రోజు నిలువ ఉంచాడు కనుకే ఇప్పుడు మేము దానిని అనుభవిస్తూ మీతో కూడా పంచుకుంటున్నాము. నాన్న ఏమీ నిలువ ఉంచకపోతే మేము మీతో పంచుకునే వాళ్ళం కాదు, ఏమీ ఉండేది కూడా కాదు. అందుకే బిడ్డలారా, ముందు తరాల కొరకు నీవు ఆహారమును నిలువ ఉంచాలి. ఆహారం అంటే ధాన్య రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, ఇంకా ఏంటి ల్యాండ్ రూపంలో కానీ, బంగారం రూపంలో మొదలగు ఏదైనా సరే ముందు తరాల కొరకు
నీవు ఆహారమును నిల్వ చేయాలి. అది తప్పు కాదు. ఇతరులది దోసుకుంటే, ఇతరులకు అన్యాయం చేస్తే తప్పు, కానీ నీవు సంపాదించింది కూడబెట్టుకుంటే అది తప్పు కాదు. నీవు సంపాదించింది నీ పిల్లల కొరకు నీవు కూడబెడితే అది తప్పు కాదు, అది దైవాజ్ఞ. చెప్పండి, అది దైవాజ్ఞ. నీతిమంతులు తన పిల్లల కొరకు ఆస్తిని పెంపొందింపజేస్తారట. గనక బిడ్డలారా గమనించండి, మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఒక ఓమేర్ అంటే ఒక పాత్ర, ఒక గంప లాంటిది, దాని నిండా మీరు నింపి భద్రము చేయండి. ఎందుకంటే మీ ముందు తరముల వారు తెలుసుకోవాలి, 40 సంవత్సరాలు ఎలా పోషింపడ్డారని తెలుసుకోవాలి. ముందుకు సాగుదాం. గనుక ఆహారమును నిలువ ఉంచుకున్నట్లయితే అది మీకు క్షేమము, అది మీకు ఆరోగ్యదాయకము, అది మీ సంతతికి కూడా మేలుకరమే, అది మీ తరముల వరకు కూడా మేలుకరమే. ఆహారమును నిలువ ఉంచుకున్నట్లయితే, ఇది చెట్టును బట్టి మనము నేర్చుకుంటున్నాం. అయితే ఆహారమును నిలువ ఉంచుకోకపోతే మనము చాలా నష్టపోతాం. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కదా, ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎక్కువ సంపాదించేవారైనా తక్కువ సంపాదించేవారైనా, తనకు తాను కష్టపడేవారైనా ఇతరుల కష్టం మీద ఆధారపడేవారైనా సరే, అయితే ఈ పొదుపు సిద్ధాంతమును, ఆహారం యొక్క నిల్వ సిద్ధాంతమును మీరు ఖచ్చితంగా పాటించాలి. నేను మీకు చెప్పాను అంతకుముందు, గుర్తుందా? 3 వంతులు మీరు నిల్వ చేయండి, ఏం నష్టం జరగదు. ఎన్ని వంతులు? 3 వంతులు నిల్వ చేయండి, మీకేం నష్టం జరగదు. సరే, 3 వంతులు మేము ఎట్లా నిల్వ చేస్తాము, మాతోటి ఏమవుతుందంటే, మరి మిగతా 70 వంతు మాత్రం మిగిలించగలుగుతున్నారా? మిగిలించలేరు. 3 వంతులు భవిష్యత్తు కొరకు మీరు నిల్వ చేయండి, ఖచ్చితంగా అది మీకు సాధ్యపడుతుంది. సరే, దీన్ని దాటి ముందుకు సాగుదాం. అయితే నిల్వ చేయకపోతే ఇక్కడ ప్రమాదం ఉంది రాబో దినాల్లో. అది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. త్వరగా చదవండి, మనము ముందుకు సాగుదాం, ముగించేద్దాం. 3 వంతులు అంటే ఉదాహరణ, ఆహారము నిల్వ చేయకపోతే ఎంత కష్టం అంటే రాబో దినాలలో, మీరు త్వరగా చదవండి, వచ్చే వారం వరకు నేను ఈ ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల ఒక స్వరము పలికినట్టు నాకు వినమ. అంటే అది కరువు కాలము, రాబోయే దినాలు కరువును సూచిస్తున్నాయి. కరువు భయంకరముగా భూమిని తాకబోతుంది. అంటే రాబోయే దినాలు కరువుతో కూడినవే. ఇప్పటికీ ఒకవేళ కొన్ని ప్రాంతాలలో సమృద్ధిగా భోజనం చేయవచ్చు, సమృద్ధిగా డబ్బు ఉండొచ్చు, కానీ మరికొన్ని ప్రాంతాలలో కరువు చేత, ఆహార కొరత చేత చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల చేత, కుటుంబ సమస్యల చేత కుటుంబాలు చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. దానికి అంతటికి కారణం ఏంటంటే వారు ఆహారమును నిల్వ చేసుకోకపోవడమే. అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, సహోదరుని అడిగాను, ఏమయ్య ఇంకా పిల్లలు కాలేదు, లేదా చిన్న కుటుంబం కదా, మరి రోజు చాలా పని చేయగలుగుతున్నావు, మరి ఏం సంపాదిస్తున్నావు, ఏమన్నా మరి పొదుపు చేయగలుగుతున్నావా అంటే, రోజు అతడు 1000కి తక్కువ సంపాదించాడు, 1000-2000 సంపాదిస్తాడు డైలీ. కానీ ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏంటయ్య గారు, ఏనుగు మోత ఏనుగు మేత అన్నాడు. ఏంటట? ఏనుగు మోత ఏనుగు మేత అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు అదే ఆ సామెత వినడం నేను కొత్త. అంటే దాని అర్థం ఏంటి అని నేను అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఏనుగు ఎంత మోస్తాదో అంత తినేస్తుంది, ఇంకా దానికి మిగిలేదేముంది, దాని శరీరం తప్ప. గనుక బిడ్డలారా, అలా కాకూడదు నీవు. ఇంకొక సామెత ఉంది, అడ్డెడు ఉన్న రోజు అరిసెలు చేస్తారట, కుంచెడు ఉన్న రోజు కుడుములు చేస్తారట, తెల్లారి మిగిలింది ఏమి కూడా లేదు. ఇంకా కళ్ళము లేసిన తెల్లారి
కఠిన ఉపవాసం అంటారు. గనక ప్రియ బిడ్డలారా, ఎవరో నాకు డబ్బిస్తే గొప్పవాడిని అవుతాను, ఏదో దానంగా తెరగా వచ్చిన దాని చేత నేను బాగుపడతాను అనే ఆలోచనను విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించి నీ సంపాదనలో నీవు పొదుపు పథకమును అమలు చేసి నీవు దానిని దాచుకున్నట్లయితే అది నీకు మేలుకరము. మీరు గమనించండి. కాబట్టి రాబో దినాలలో కరువు తాండవమాడబోతుంది. అంటే రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నపు పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలు. రూపాయి విలువ ఎంతో తెలుసా? ఆ రోజు ఒకరోజు కూలి. పూర్వకాలంలో రూపాయి, ఒకరోజు కూలి రూపాయి. నాకు 2 రూపాయల నుండి తెలుసండి. నేను నా కూలి చేయలేదు, కానీ పెద్దలు అనేవారు. మా నాన్న ఇల్లు కట్టినప్పుడు కైకిలు ఇస్తుంటే వాళ్ళకు ఒక్కొక్కరికి 2 రూపాయల కైకిలు ఇచ్చాడు. అంటే అంతకుముందు రూపాయి ఉండొచ్చు. రూపాయి అనగా ఒకరోజు ఒక వ్యక్తి యొక్క జీతం లేక అతని యొక్క కూలి. ఆనాడు రూపాయి తర్వాత 100గా మారింది, 500గా మారింది, 1000గా మారింది, ఇంకా మారొచ్చు. కానీ రూపాయి, ఒక రూపాయికి సన్నని మానిక పిండి, ఒక పిండి వచ్చినట్లయితే 2 యవలు 2 కిలోలు వచ్చిన అట్లయితే ఇంకా మిగతా బ్రతుకుదేరు ఎక్కడ? ఇంకా అవే కాదు కదా, ఒక కేజీ రైస్ తీసుకుంటే సరిపోదు కదా, దాంట్లోకి ఎన్నో అవసరం. అంటే రాబోయే దినాల్లో ఒకరోజు ఒక వ్యక్తి చేసిన కూలికి ఆ రోజు పోషణ కూడా సరిపోని రోజులు వస్తున్నాయని దేవుని వాక్యం చెల్లుస్తుంది. కనుక బిడ్డలారా, ఆహారమును పాడు చేయవద్దు, నూనెయు ద్రాక్షారసమును ఆహారమును పాడు చేయవద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఆహారమును పాడు చేయవద్దు. మీకు తెలుసా, ఇప్పుడు నీటిని నిల్వ చేస్తున్నారు. ఎందుకంటే భూమిని కాపాడడానికి. ఇంకుడు గుంటలు మొదలగు చెరువులు, ప్రాజెక్టులు, అడవిలో ఎక్కడ చిన్న ఒర్రె లేక వాగు లాంటిది ఉన్నా అక్కడ ఏం చేస్తున్నారు? ప్రాజెక్టు కడుతున్నారు. ఎక్కడ ప్రతి చోట నీరు బయటికి వెళ్ళకుండా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? నీటి యొక్క కొరతను తగ్గించడానికి, నీరును ఆదా చేయడానికి ప్రభుత్వము నీటిని ఎక్కువగా వృధా కాకుండా ఎన్నో ఆలోచనలు జనాలకు ఇచ్చి నీటిని పొదుపు చేస్తుంది. ఎందుకంటే ఆ నీరు బయటకు పోయే నీరు మన పెరట్లోనే ఇరికినట్లయితే మన పెరట్లో ఉన్న చెట్లకు చాలా ఉపయోగం, బయటకు పోతే ఏమి ఉపయోగం లేదు. అలాగే బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెల్లుస్తుంది 3వ అంశంలో ఆహారపు నిల్వ. ఈ ఆహారపు నిల్వ ఎవరు చేస్తారు? నీవే చేసుకోవాలి. నీవే నీ పిల్లల కొరకు, నీ తదనంతరము కొరకు ఆహారము నిల్వ చేసుకోవాలి. నీవే రేపటి కొరకు ఆహారం నీవు భద్రము చేసుకోవాలి. ముందుకు సాగు. దీని గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ ఇంకొక మాట ధ్యానం చేసి మనము ముగిస్తాం. కాబట్టి బిడ్డలారా, 5వ అంశంలో మనం చూస్తున్నాము ఔషధ గుణాలు చెట్టుకున్నవి. ఏ గుణాలట? ఔషధ గుణాలు చెట్టుకున్నాయి. చెట్టు యొక్క బెరడు, ఆకులు, వేర్లు, దాని యొక్క మండలు, రెమ్మలు మొదలగునవి, చెట్టు గూటేరు మొదలుకొని పై చివరి అంచు వరకు ఒక్కొక్క చెట్టు వందల రకాల ఆహారపు గుణాలు కలిగి ఉన్నవి. ఈ చెట్టుతో పోలికలో అంటే ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ నీవు నేను మనమందరము కూడా లోకమునకు ఔషధం వంటి వారిగా ఉండాలి. అంటే మనము మాట్లాడితే ఒక వ్యక్తి వ్యాధి నుండి బాగుపడాలి. నీవు మాట్లాడితే నిరుత్సాహంతో, నిస్సత్తువతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతనికి ఆశ కలగాలి. యోబు గ్రంథములు అంటాడు, నేను చిరునవ్వు నవ్వగా వారు
వాస్తవంగా అది ఇప్పుడు తీసి చదవాలి, కానీ అంత సడన్గా మనకు దొరకడం కష్టమై ఉండొచ్చు. గనుక గమనించండి, ఒకసారి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథంలో చూద్దాం. త్వరగా దొరికింది. 29వ అధ్యాయము 21వ వచనము. 29వ అధ్యాయము 21వ వచనము. మనుషులు నాకు సెవియొగ్గి నా కొరకు కాసుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడగా ఆ పడను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. ఇంకా అంటాడు, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము చేత లేకుండా వారేమీ చేయరైరి. అంటే చెట్టు ఏరు మొదలుకొని ఆకు వరకు అది ఔషధ గుణాలు కలిగి ఉన్నది. అలాగే ఒక దైవ భక్తుడు అనేవాడు, ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి లోకానికి ఔషధ గుణాలు కలిగి ఉండాలి. ఏ గుణమాట అంటే నీవు మాట్లాడితే ఒక వ్యక్తి నీ మాటల ప్రోత్సాహం ద్వారా అతడు బాగుపడాలి. అందుకే పెద్దలు ఏమన్నారంటే, మందాహాసానికన్నా లేదు మందేది వేరే అన్నారు. ఒక వ్యాధితో బాధతో బలహీనంగా మానసిక వేద అనుభవిస్తున్నటువంటి మీ స్నేహితుడు బంధువు ఎవరో ఒకరు వారు నిస్సారముతో ఉండినప్పుడు మీరు ప్రేమతో వారిని పలకరించండి, వారికి విశ్వాసములు బలపరచండి. బాధపడకు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. ఇప్పుడున్న సమస్య రేపు ఉండదు, ఖచ్చితంగా తీరుతుందని వారికి భరోసానివ్వండి. వారు నీ మాటలు బట్టి ఆదరణ పొందుతారు, నీ మాటలు బట్టి వారు స్వస్థత పొందుతారు. గనుక చెట్టు పృథ్వీకి ఉపయోగపడినట్టుగానే దైవ భక్తుడు అనేవాడు మానవాళికి ఉపయోగపడాలి. మనుషులు బాగుపడడానికి మాత్రమే ఉపయోగపడాలి. నేను నెగిటివ్ థింకింగ్ చేయట్లేదు, పాజిటివ్గానే మనం ఈ అంశమును చూస్తున్నాము. ఆ వ్యతిరేక స్థితిలో ఉన్నట్లయితే మనం ముందుకు సాగలేము. దాని అంశం తర్వాత మనం చూద్దాము. గనక బిడ్లారా, చెట్టు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అలాగే నీవు నేను లోకమునకు ఔషధములో ఉండాలి. లోకమునకు అక్కడ దైవభక్తులు ఏం చెప్తానంటే, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి నేను చిరునవ్వు నవ్వితిని అంటున్నాడు. ఆశారహితులనగా నిరాశ నిస్రహ, ఇంకా మేము బాగుపడము, ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని. అలాంటి స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తత్వము కూడా అదే. ఎందుకంటే ఆ దినము అందరూ కూడా ఆ స్త్రీని చంపుటకై రాళ్ళు పట్టుకొని వచ్చారు. యేసుప్రభుని అడిగారు, ఇదిగో బోధకుడా, మోషే ధర్మశాస్త్రమును బట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే ఈమె వ్యభిచారం ముందు పట్టబడింది, ఈమెను రాళ్ళు చూపి చంపాలి, రాళ్ళతో చంపేయాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారము. మరి నీవేమి చేయాలనుకుంటున్నావు, నీవేమి చెప్పాలనుకుంటున్నావని యేసుప్రభుని అడిగారు. ఆయన ఒకటే అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఆయన తలెత్తి చూసేసరికి ఆ స్త్రీ తప్ప ఎవరు లేరు. ఆ స్త్రీతో అన్నాడు, అమ్మా, నీకెవరు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభువా అని చెప్తుంది. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళి ఇక పాపము చేయకు. అంటే దుఃఖము, కన్నీరు, వేదన, అశాంతి, ఆవేదన, నిరుత్సాహము, వ్యాధి బాధలన్నీ పాపం వల్లనే కలుగుతున్నాయి కనుక అని వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాడంతే. ఆమె జీవితం ప్రశాంతమైపోయింది. ఎంత గొప్పవాడండి ప్రభువైన యేసుక్రీస్తు.
గనుక బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా లోకమునకు ఉప్పుగా, లోకమునకు వెలుగుగా, నీడనిచ్చే చెట్టుగా, ఫలములనిచ్చే చెట్టుగా, ప్రశాంతతనిచ్చే చెట్టుగా, మంచి గాలినిచ్చే చెట్టుగా మనం ఉన్నట్లయితే అదే మనము నమ్మిన దేవునికి కలిగే మహిమ. మన ద్వారా అనేక మంది మేలు పొందుతారు. గనుక బిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆదేశిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఒక చెట్టుతో దైవభక్తుని పోలుస్తున్నాడు మీరు గమనించండి. చెట్టు నీడనిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది, ఆదరణిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ప్రియబిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీ వంశము, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, గమనించండి. చెట్టు స్థిరత్వం కలిగి ఉంటుంది, చెట్టు పోషణనిస్తుంది, చెట్టు ఆహారం నిల్వ చేస్తుంది, చెట్టు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయి. నీలోని ఔషధ గుణాలను బట్టి బలహీనులు బలపరచబడాలి, కృంగిన వారు లేవనెత్తబడాలి. వ్యాధితో బాధతో ఇక నాకు బ్రతకడానికి అవకాశం లేదు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అన్నటువంటి దౌర్భాగ్యులు, నిర్భాగ్యులు, మానసిక వేదనతో ఉన్నవారికి నీ మాటలు జీవం పోయాలి. నీ మాటలు వారికి సేద తీర్చాలి. నీ మాటల ద్వారా వారు ఆదరణ పొందాలి. ప్రియబిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేద్దాం.